కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. సోషల్ మీడియా ప్రచారాలు, పోలీస్ కేసు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి అంశంపై ఆయన సోదరుడు లాయర్ స్పందిస్తూ కొన్ని కీలక విషయాలు చెప్పారు. అసలు ఉదయ్ కృష్ణారెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం ఒక ఫేక్ రిలేషన్ ని నమ్మి తీవ్రంగా మోసపోయాడని ఆయన లాయర్ చెప్తున్నారు. పగతో కావాలని తనపై తప్పుడు కేసులు పెట్టారని చెప్తున్నారు. ఈ వివాదం సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం కారణంగా ఉదయ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని ఆయన సోదరుడు చెప్తున్నారు. ఈ క్రమంలో ఉదయ్ ఆల్కహాల్ లేదా శానిటైజర్ సేవించి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. మార్నింగ్ యాక్చువల్లీ నేను 4కి అట్లా బయటికి వెళ్ళేసి కొంచెం బట్టలు అవి తీసుకొని వద్దాము, ఓకే వాళ్ళ కొంచెం ప్రాసెస్లు ఉన్నాయని చెప్పేసి 4కి వెళ్ళి 6కి వచ్చే టయానికి అన్కాన్షియస్గా ఉన్నారు. సో అన్కాన్షియస్గా ఉండేసరికి మేము టెన్షన్ పడిపోయాము. ఓకే ఉందా అని చెప్పేసి ఈ సాల్ట్ వాటర్ తాగించి బయటికి కక్కించాము. సో మళ్ళీ కూడా ఆయన అన్కాన్షియస్లో ఉంటే హడావిడిగా హాస్పిటల్ తీసుకోండి. మరీ వరస్ట్గా పెట్టారండి థంబ్నెయిల్స్. అసలు ఆయన గురించి తెలియని వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అసలు ఫ్యాక్ట్ ఏందో తెలీదు. సూసైడ్ ఐటమ్ ఎందుకు చేశారు? నిన్న ఈ సోషల్ మీడియాలో అంతా సర్క్యులేట్ చేసి ఇదంతా చేసినప్పుడు ఆయన ఎంత ప్రెజర్కి గురయ్యాడు. ఈవినింగ్ ఇట్లా స్క్రోలింగ్ వస్తుందని చెప్పేసి ఇదయింది. సో ఆయన వచ్చేసి ఒక దగ్గర కూర్చొని ఆ థంబ్నెయిల్స్ చూసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుకుంటూ ఉన్నాడు. మాకు ఇది గత 1 మంత్గా చిన్న ఇష్యూ జరుగుతుంది, హెరాస్మెంట్ జరుగుతుంది నాకు అని ఒక కమ్యూనికేషన్ ద్వారా తెలిసింది. ఉదయ్ కృష్ణారెడ్డి గారు నాకు ముందుగా నుంచి తెలుసు. కాకపోతే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఒక ఫెయిల్డ్ రిలేషన్షిప్, ఏదైతే ఒక రిలేషన్షిప్ ఉందో అది ఫెయిల్ అయిన తర్వాత ఒక అమ్మాయి తన వైపు ఉన్న ఏవేవైతే చట్టాలు ఉన్నాయో దాన్ని దుర్వినియోగం చేసుకొని దాన్ని అస్త్రంగా వాడుకొని ఒక స్వయం కృషితో పైకి వచ్చిన ఒక వ్యక్తిని డీఫేమ్ చేసేసి పతనం చేసే ప్రయత్నమే. ఎందుకంటే నిన్న రాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే ఆఫీస్కి వచ్చేయండి అని మా ఆఫీస్కి పిలిచేసాము. ఉదయ్ కృష్ణారెడ్డి ఎప్పుడైతే మా ఆఫీస్కి వచ్చాడో అప్పటి నుంచి హీ వాజ్ కంప్లీట్లీ ఇంటూ నాట్ వరీడ్ అబౌట్ ద కేస్ అండ్ ఆల్, బికాస్ ద అలిగేషన్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఫాల్స్ అని తెలుసు. దానికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్, చాట్స్, ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. కాకపోతే ఓన్లీ విషయం ఏంటంటే ద సోషల్ మీడియా హైప్. సోషల్ మీడియాలో జుట్టుపట్టి లోపలికి వెళ్ళి లాక్కెళ్ళాడు, మొదటి మీద కత్తి పెట్టినాడు, మరి రాత్రికి రాకపోతే చంపేస్తాను. ఒక పోలీస్ అకాడమీలో ఇవన్నీ పాసిబులా? అది రిలేషన్షిప్పే, అది ఫెయిల్డ్ రిలేషన్షిప్. ఆ ఫెయిల్డ్ రిలేషన్షిప్లో ఒక అమ్మాయి ఏదైతే పగ తీర్చుకోవాలో, కక్ష సాధించుకోవాలో, ఆ మచ్చ తన మీదకి రాకుండా తను ఎలా చూసుకోవాలో అది చేసే ప్రయత్నమే ఉండొచ్చు.